ఎలక్షన్స్‌లో బీజేపీ మళ్ళీ థర్డ్ టైమ్ సెంట్రల్‌లో పవర్‌లో రావడానికి కాంగ్రెస్ చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకు అనేది చెప్తా. సో, ఇప్పుడు రామ్ మందిర్ ఓపెనింగ్‌కి కాంగ్రెస్ ఎళ్ళను అంటుంది కదా! కాంగ్రెస్ తరపున ఎవరు ఎళ్ళమంటున్నారు కదా! ఇంత పెద్ద హిస్టారికల్ మిస్టేక్ మళ్ళా కాంగ్రెస్‌లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇంగ అది. ఒక్కసారి ఇప్పుడు వీళ్ళు ఎళ్ళలేదనుకోండి, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ మొత్తము బీజేపీ వాళ్ళు గాని, ఏ పార్టీ వాళ్ళైనా గాని కాంగ్రెస్‌ని అనొచ్చు. మీరు హిందువులకి యాంటీ, మీరు హిందువులకి అపోజిట్‌గా ఉంటారు అని. 500 ఇయర్స్ నుంచి ఆగి ఉన్న టెంపుల్ కన్‌స్ట్రక్షన్ ఇన్నేళ్ల తర్వాత, ఇన్ని గొడవల తర్వాత ఇప్పుడు గుడి కన్‌స్ట్రక్షన్ అయ్యి ఓపెనింగ్ అవుతుంటే, మరి కాంగ్రెస్ వాళ్ళు మరి మైనారిటీ ఓట్స్ కోసమా, మరి ఇంకా దేనికోసమా అనేది వాళ్ళు ఓపెన్‌గా చెప్పకపోయినా మెజారిటీ పీపుల్ ఒపీనియన్ అయితే వాళ్ళ కోసం హిందూ దేవుళ్ళ దగ్గరికి రావట్లేదా అన్నట్టే క్రియేట్ అయితది. ఈ ఒక్క తప్పు వల్ల బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీదకి ఏసే కౌంటర్ అటాక్స్‌కి కాంగ్రెస్ కనీసం వాటికి ఎదురు రిప్లై కూడా ఇవ్వలేరు ఇప్పుడు. సాక్షాత్తు శ్రీరాముడే మిమ్మల్ని రానియట్లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీనికి వాళ్ళు కౌంటర్ అటాక్ ఏమి ఇస్తారు? ఏమీ ఇవ్వలేరు. సో, వాళ్ళు హిస్టారికల్ మిస్టేక్ ఇది ఇప్పుడు. ఈ ఎలక్షన్స్‌కి చాలా ఇంపాక్ట్ అవుతది కాంగ్రెస్‌కి. మామూలుగానే చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాక లాస్ట్ టైమ్ లీడర్ ఆఫ్ అపోజిషన్‌కి కూడా ఎలిజిబుల్ అవ్వకపోతే మోడీనే వాళ్ళకి పిలిచి